ఫుడ్ పాయిజనింగ్ అయింది అనేసి కూడా ఒక 10 మంది మన రామాయంపేట్ హాస్పిటల్లో వచ్చి జాయిన్ కావడం జరిగింది. మరి ఒకసారి వాళ్ళ కండిషన్ కూడా అందరు డాక్టర్స్ కూడా మొత్తం మానిటర్ చేస్తూ ఉన్నారు. సో అందరు కూడా ఇప్పుడు ప్రస్తుతానికి స్టేబుల్గా ఉన్నారు వాళ్ళందరూ కూడా. సో అది ప్రైవేట్ ఇన్స్టిట్యూట్. సో ప్రైవేట్గానే వాళ్ళు అక్కడ రెసిడెన్షియల్ మోడ్లో అక్కడ వాళ్ళు పిల్లలను పెట్టుకున్నారు. సో మరి మేబీ అక్కడ మరి ఏం జరిగిందో అనేసి కూడా తెలుసుకోవడానికి కూడా మన హెల్త్ డిపార్ట్మెంట్ టీం కూడా ఒకటి అక్కడ వెళ్ళడం జరిగింది. సో ఆల్రెడీ ఇప్పుడు ఒక 10 మందికి ఫుడ్ పాయిజనింగ్ అయ్యి వాళ్ళకి వామిటింగ్స్, మోషన్స్ అవన్నీ కావడంతో వాళ్ళు కొద్దిగా వీక్గా ఉంటే వాళ్ళందరినీ కూడా ఇక్కడ తీసుకొని వచ్చి అడ్మిట్ చేయడం జరిగింది. సో ఇప్పుడు వాళ్ళ కండిషన్ అయితే స్టేబుల్ ఉంది. ఆల్రెడీ ఇంకొక సో స్టోర్డ్ ఫుడ్ ఎక్కువగా వాడుతూ ఉన్నారు అనేసి అంటే ఆల్రెడీ మనం ఇంతకుముందు కూడా కొద్దిమందికి నోటీస్ చేయడం జరిగింది. సో ఎవరన్నా అటువంటి చేసినట్టయితే వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. సో దయచేసి అందరు కూడా రిక్వెస్ట్ ఏంటంటే పబ్లిక్ ఇన్స్టిట్యూషన్స్లో కానివ్వండి, ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్లో కానివ్వండి, రెస్టారెంట్స్లో కానివ్వండి, ప్రతి దగ్గర కూడా మనము ఈ ఫుడ్ క్వాలిటీ మెయింటైన్ చేసుకుంటూ ఈ ప్రమాణాలన్నీ కూడా మనము పాటించినట్టయితే, ఆ క్వాలిటీ మెయింటైన్ చేసినట్టయితే ఇటువంటి ఏ కూడా ఫుడ్ పాయిజనింగ్ కేసెస్ కావు. ఇప్పుడైతే వాళ్ళ పిల్లలకి ఎవరు కూడా ఏమీ అపాయం స్థితిలో లేరు. బట్ అయినా కానీ కూడా మనము అలర్ట్గా ఉండి వాళ్ళని ఎప్పటికప్పుడు కూడా మానిటర్ చేయడం అనేది జరుగుతుంది. ఏ స్టేట్ వాళ్ళు సార్ పిల్లలు ఇక్కడ? సో మోస్ట్లీ వాళ్ళు అదర్ స్టేట్స్ నుంచే ఉన్నారు, బీహార్ నుంచి అట్లా ఉన్నారు వాళ్ళు. సో అదర్ స్టేట్ పిల్లలే ఉన్నారు. బట్ ఏ స్టేట్ ఉన్నా కానీ మనం వాళ్ళకి ప్రాపర్ మెడికల్ కేర్ వాళ్ళకి ఇవ్వడం మన బాధ్యత కాబట్టి సో మనం ప్రాపర్గా వాళ్ళని చెక్ చేసుకొని టోటల్గా వాళ్ళు రికవర్ అయినాకనే వాళ్ళని పంపించడం జరుగుతుంది. 8 మెంబర్స్ ఆల్రెడీ సిమ్టమ్స్ అంతా సబ్సైడ్ అయిపోయినాయి. 2 పర్సన్స్కి ఒక్కటి కూడా కొద్దిగా ఫీవర్ ఉంది. అది కూడా డాక్టర్స్ చెప్పేది ఏంటంటే ఈవినింగ్ వరకు అది కూడా సబ్సైడ్ అవుతుందని చెప్తూ ఉన్నారు. సో వాళ్ళు ప్రాపర్గా అయినాకనే వాళ్ళని మనము డిశ్చార్జ్ చేయడం అనేది జరుగుతుంది. థ్యాంక్ యూ.